తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 433 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 2.5 ఏళ్లు కాంగ్రెస్ పాలనలో రామగుండం నియోజకవర్గంలో 6 సార్లు కళ్యాణి లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. 433 మంది లబ్ధిదారులకు 4,33,50,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయగా ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని రాజ్ ఠాకూర్ తెలిపారు. అభివృద్ధితోనే ప్రతిపక్షాలకు జవాబు చెబుతామని, ప్రభుత్వంపై బురద చెల్లే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధి పదంలో నడవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలనలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. మహిళలు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆకాంక్షించారు. చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇది 6వసారి నేను రామగుండం కార్పొరేషన్ లో ఇచ్చేటువంటి ఒక షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కు 6వసారి గమనించాలి. సుమారుగా 8 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వివాదాలు అందిస్తాము. ఈ రూపాయలే 433 మంది 4,33,50,000 రూపాయలు ఈ రోజు ఒక్కరోజే ఇస్తాము. నాకు తెలిసి పెద్దపల్లి జిల్లాలో ఇంత పెద్ద చెక్కులు ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదేమో. మీ కుటుంబ సభ్యులు, రాష్ట్రాలు మీ పట్ల ఇంత చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు మీకు పంపించినటువంటి బహుమానాన్ని ఈ రోజు ఇస్తాను. మిమ్మల్ని శిరస్సు వచ్చి చేతులు ఉంచి మీ యొక్క ప్రేమ, అభిమానం, ఆదరణ నాకు సహకరిస్తూ ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి, నాపై నిందల వారికి మీరే జవాబు ఇవ్వాలని చెప్పి కోరుతూ, మరి ఈ రోజు కానీ రీతిలో మరి ఈ రోజు 4.5 కోట్లు తీసుకుంటున్నటువంటి షాదీ ముబారక్ వాళ్ళు, అదే మాదిరిగా కళ్యాణ లక్ష్మి తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పక్షాన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీ ప్రభుత్వ పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ